నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు ఆలేరుకు సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, ఆలేరు పట్టణానికి సంబంధించినటువంటి కీలక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అనే గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడుగా పనిచేసిండు. ఆయన భూ కబ్జాలు, భూ భాగోతం మనం కోకోలలో మన జనం టీవీలో ప్రసారం చేసినాం. కానీ ఈరోజు ఇంకొకటి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆలేరు పట్టణ కేంద్రానికి సంబంధించి ఒక రెడ్డి దగ్గర 4 ఎకరాల 16 గుంటలు, ఆ పేరు కూడా మనం త్వరలో మీ ముందు తీసుకొస్తాం. ఆ రెడ్డి దగ్గర 4 ఎకరాల 16 గుంటలు ఎస్సీ కార్పొరేషన్ 88,000 పెట్టి 1999లో భూమి తీసుకున్నది. 4 ఎకరాల 16 గుంటలు ఆ రెడ్డి దగ్గర ఎస్సీ కార్పొరేషన్ భూమి తీసుకున్నది. దేనికోసం? అక్కడ ఎస్సీలకు భూమి పంచడం కోసం. అక్కడ మొత్తంగా 6 మంది దళితులకు భూమి పంచాలనేటువంటి లక్ష్యంతో ఈ 4 ఎకరాల 16 గుంటలు ఎస్సీ కార్పొరేషన్ కొన్నది. కొన్న తర్వాత ఆ సర్వే నెంబరు, దానికి సంబంధించినటువంటి ఆ ఎస్సీ కార్పొరేషన్ ఆ రెడ్డికి ఇచ్చినటువంటి లిస్టు, అంటే డబ్బులు పే చేసినటువంటి స్లిప్ కావచ్చు, సర్వే నెంబర్లు, పాస్బుక్, అది ఎవరి పేరు మీద ఉండే, ఇప్పుడు ఎవరి పేరు మీదకి వచ్చింది, ఎవరి పేరు మీద ఉండాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మీ ముందుకు త్వరలో తీసుకురాబోతాం విత్ ఎవిడెన్స్ తోటి. ప్రస్తుతానికి ప్రైమరీగా మీ ముందుకు వస్తున్నాం. అయితే గవర్నమెంట్ కొన్నది ఇస్తే ఈ దళితుల పేరు మీదన్నా ఉండాలి, 6 మంది పేరు మీదనన్నా. కానీ ఈ రెడ్డి పేరు మీదన్నా ఉండాలి. ఒకవేళ ఈ 88,000 కట్టకుండా క్యాన్సిల్ అయితే భూమి ఈయన పేరు మీద ఉండాలి. లేదంటే ఈ 6 మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి వారి పేరు మీద ఉండాలి. కానీ ఎవరి పేరు ఉన్నది? మరి ఆలేరుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి పేరు మీద ప్రస్తుతానికి ధరణిలో వస్తున్నది. మరి దీని మీద అధికారులు ఈయనకు చేయకుండా, వీళ్ళకు చేయకుండా ఈ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధికి భూమి ఎట్లా చేసిర్రు? ఆ అధికారుల్ని గుర్తించి వెంటనే ఆ అధికారం నుంచి సస్పెండ్ చేయాలి. ఈ అవినీతికి పాల్పడినటువంటి ప్రజాప్రతినిధిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ఆ ప్రజాప్రతినిధిని రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. నిన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే భూదందాల మీద ప్రెస్ మీట్ పెట్టింది. దీని మీద కూడా ఈ బీఆర్ఎస్ నాయకుడు చేసినటువంటి భూదందాల మీద ఆమె ప్రెస్ మీట్ పెట్టి అవి కూడా జనాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు త్వరలో మీ ముందుకు వస్తూనే ఉంటాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.